అలాగే ఆ యొక్క విష్ణుమూర్తి కళ్ళల్లో పడినప్పుడు ఆయన అనుగ్రహాన్ని పొందుకుంటాం కదా అన్న భావనతోని 33 మంది దేవతలు కూడా వచ్చేసి ఆయన వైపు ఆయన సేవ చేస్తుంటారు. ఆయన పడుకోవడానికి ఏర్పాటు చేస్తుంటారు, ఇవన్నీ సేవ చేస్తుంటారు వీళ్ళందరూ కూడా. అటువంటి అందుకనే ఆ 3,00,00,000 దేవతలు అక్కడికి వచ్చారు కాబట్టి, 33 మంది ఉన్నటువంటి 3,00,00,000 దేవతలు అక్కడికి వచ్చారు కాబట్టి, ఆయన సేవ చేస్తున్న సమయంలో మనం వాళ్ళందరూ కూడా దక్షిణ వైపు ఉంటారు, స్వామి వారికి దక్షిణ వైపు ఉంటారు వీళ్ళందరూ కూడా. అప్పుడు మనకి ఎక్కడ ఎంట్రీ ఉంటుంది, మనకి ఉత్తర సింహద్వారం ఒకటే ఉంటుంది. నిండిపోయారుగా వాళ్ళు. స్వామివారి కాళ్ళ దగ్గర పశ్చిమం, తూర్పు తలపెట్టాడు, దక్షిణానికి జనాలు ఉన్నారు, మిగిలింది ఒకటే ద్వారం. కాబట్టి ఉత్తర సింహద్వారం ఒకటే ఉంది. అలా వెళ్ళగానే అందరు దేవతలు కనపడతారు. 3,00,00,000 దేవతలు అంటే 33 మంది దేవతలు మనకి సాక్షాత్కరిస్తారు. అలా మనం ఎప్పుడైతే ఆ వైకుంఠ ఏకాదశిన పవళించి ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకుంటున్నామో, ఆ యొక్క నారాయణమూర్తి మనకి దివ్య మంగళ స్వరూపుడై 3,00,00,000 దేవతలతో సేవ చేయించుకుంటూ మన అదృష్టం కొద్దీ అక్కడ 3,00,00,000 దేవతలు కూడా మనకు దర్శనం కలిగిస్తారు. అంటే ఆ రోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడం చాలా మంచిది. ఉత్తర సింహద్వార దర్శనం చేసుకోవడం మంచిది. అలా చేసుకో